ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే టికెట్ బుకింగ్లో సంబంధిత శాఖ పలు మార్పులు తీసుకొచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన మార్పులు ప్రధానంగా సీనియర్ సిటిజన్స్కు మరింత ఉపయోగపడతాయి. అలాగే ముందస్తు రిజర్వేషన్ గడువు విషయంలోనూ కీలక మార్పులు చేసింది. రైల్ ప్రయాణ టైంలో లోయర్ బెర్తులు కేటాయించాలని సీనియర్ సిటిజన్స్, మహిళలు కోరుతున్న విషయం మనకు తెలిసిందే కదా. అలాగే ఆన్లైన్ బుకింగ్ టైంలో అప్పర్, మిడిల్ బెర్తులు కావాలని పలువురు అడుగుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను రైల్వే శాఖ మెరుగుపరిచింది. 60 ఏళ్లు పైబడ్డ సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడ్డ మహిళలు, గర్భిణీలకు లోయర్ బెర్తుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే ఇది సీటు లభ్యతపై ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బుకింగ్ టైంలో లోయర్ బెర్త్ అందుబాటులో లేకపోయినా తర్వాత రైల్లో సీటు ఖాళీగా ఉంటే టీసీ వారికి దిగువ బెర్తును కేటాయించవచ్చు. లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుక్ చేసుకోండి అనే ఆప్షన్ ఎంచుకునేటువంటి రైలులో లోయర్ బెర్త్లో అందుబాటులో ఉంటేనే టికెట్లు బుక్ అవుతాయి, లేదంటే బుకింగ్ ప్రాసెస్ అవ్వదు. లోయర్ బెర్త్ లేకుండా ప్రయాణించకూడదనుకునే వారికి ఈ వినూత్నమైనటువంటి కొత్త ఆప్షన్ ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అలాగే రైలు ప్రయాణించే టైంలో కూర్చునే, నిద్రించే టైంలో కూడా పలు నియమాలు తీసుకొచ్చారు. నిద్ర సమయాలకు ఇప్పుడు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలుగా నిర్ణయించారు. ఈ టైంలో ప్రయాణికులు తమకు కేటాయించిన బెర్తులపై విశ్రాంతి తీసుకోవచ్చు. పగటిపూట అసౌకర్యాన్ని నివారించడానికి అందరూ ప్రయాణికులు తమ సీట్లపై కేవలం కూర్చోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక పగటిపూట సైడ్ లోయర్ బెర్త్ ప్రయాణికులు, సైడ్ అప్పర్ బెర్త్ బుక్ చేసుకున్న ప్రయాణికులు పంచుకుంటారు. కానీ రాత్రిపూట మాత్రం లోయర్ బెర్త్ ప్రయాణికుడు మాత్రమే కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ముందస్తు రిజర్వేషన్ గడువును రైల్వే శాఖ తగ్గించింది. గతంలో రైల్వే టికెట్స్ ప్రయాణ తేదీకి 120 రోజులు ముందుగానే బుక్ చేసుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాల పరిమితిని 60 రోజులకు తగ్గించారు. ఈ నిర్ణయం టికెట్లు రద్దు సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని దీన్ని క్రమబద్ధీకరించినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.